ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాకి మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ మూవీతో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటారు అనుకున్న వాళ్ళందరికీ చేదు అనుభవం మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి దస్పల్లా హోటల్లో హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ మీట్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నారు. కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద మొదట్లో ఎవరికి హైప్ అయితే లేదు. హరిహర వీరమల్లు సినిమా థియేటర్లో నుంచి జనాలు తలపట్టుకుంటున్నారట. మైకుల ముందు కనీసం రివ్యూ కూడా చెప్పడం లేదు. మిమ్మల్ని ఎవరూ ఆపాల్సిన పనిలేదు, మార్నింగ్ షోస్ కి మీరే ఆగిపోయారు అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దానివల్లే ఆయన సినిమా మీద హైప్ పెంచి సినిమాకి భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకుని మరీ ప్రమోషన్స్ అయితే చేశారు. కానీ ఇప్పుడు సినిమా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సక్సెస్ అని సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పడం లేదు. అలాగే ప్రతి రివ్యూవర్ కూడా ఈ సినిమా మీద నెగిటివ్ ఒపీనియన్ గా చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించడం ఎందుకు? సినిమా కంటెంట్ బాగున్నా దాన్ని సరైన వేలో ప్రెజెంట్ చేయలేదు. దానివల్లనే సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు సినిమా యూనిట్ సక్సెస్ మీట్ పెట్టినంత మాత్రాన జనాలు ఈ సినిమాకి వెళతారా? ఇలాంటి మీట్స్ పెట్టి ఎవరి చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నారు అంటూ కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మొత్తానికైతే సినిమాకి ఏదో ఒకటి చేసి హైప్ తీసుకొస్తే సినిమా బయటపడుతుంది. పెట్టిన బడ్జెట్ అయినా రికవరీ అవుతుంది అని సినిమా యూనిట్ భావిస్తోంది. కానీ కొంతమంది మాత్రం బాగాలేని సినిమాకు ఇలాంటి మీట్స్ పెట్టడం జనాలను మోసం చేయడం అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనల్ని ఎవడు రాపేది? One minute. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లోని ఇంత చెత్త సినిమా రాలేదు. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసిన వాళ్ళకి టైం వేస్ట్, తీసిన వాళ్ళకి డబ్బులు వేస్ట్. అసలు బ్లాక్ కాదు, టికెట్ వేస్ట్, పైసలు వేస్ట్. నా రేటింగ్ 1.5. నేను 1 స్టార్ ఇస్తాను. నేను 1/2 స్టార్ ఇస్తాను. నేను ఈ సినిమాకి స్టార్స్ ఇవ్వను. అరా ఈ సినిమాకి స్టార్సా? అసలు ఏం లేదు, మూవీ అసలు బాగాలేదు. అంటే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దరిద్రంగా ఉంది.